మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉన్న నాయకులు కార్యకర్తలను మీరు సస్పెండ్ చేసుకుంటా పోతే నెక్స్ట్ పార్టీకి ఎవరు ఉంటారు? భరత్ గారి వల్లే మేము పార్టీకి దూరం అవుతున్నామని చెప్తున్నారు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని పార్టీని గెలిపించకుండా తెలుగుదేశంతో కమిట్ అయిపోయిన తర్వాత రామకుప్పం బై ఎలక్షన్స్ లో పూర్తి మెజారిటీ ఉన్నా మీరు ఎందుకు గెలుచుకోలేకపోయారు? కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి అగేన్స్ట్ గా వెళ్ళి నిలబడడం అనేది చిన్న విషయం కాదు. టీడీపీ వాళ్ళతో కుమ్మక్క అయ్యే పరిస్థితి. ఓట్ల కోసం రాజకీయం చేయరంటారు. ఎలక్షన్స్ ముందర నీళ్లు వదిలేస్తే అదే ఎక్కడైతే చెక్ డ్యామ్ పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు, ఆయన వెళ్ళిన మరొక రోజు సాయంత్రానికి తీసుకెళ్లిపోయారు. అవన్నీ ఎలక్షన్ స్టంట్స్ కదా. మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇనాగరేషన్ ప్రోగ్రామ్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము. అలానే ఇలా ఇనాగరేషన్ మరి వర్షాలు సరిగా పడని పరిస్థితుల్లో ఏం చేస్తారు? అక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సిన పాయింట్. అందుకనే అక్కడ ఒక గేట్ పెట్టి దానికి ఒక మోటార్ పెట్టి వాటర్ ట్యాంకర్ నుంచి నీళ్లు పోసి ఆ మోటార్ ఆన్ చేయగానే ఆ గేట్ ఓపెన్ అయింది. వాటర్ కుప్పం నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యి కెనాల్ నిండిపోయింది. దాని తర్వాత ఆ గేట్ ఇంకా అవసరం లేదు కాబట్టి గేట్ తీసి దాన్ని సినిమా సెట్ చేసినారు. తిరుపతి గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గానీ, ఎంపీటీసీలు గానీ, జడ్పీటీసీలు గానీ, సర్పంచులు గానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ హయాంలో ఎమ్మెల్సీ భరత్ ఎవరైతే ఉన్నారో అతను డబ్బులు తీసుకొని మాకు పదవులు ఇచ్చారు తప్ప ఉచితంగా ఏమి ఇవ్వలేదని నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రామచంద్ర రెడ్డి గారు కానీ మాతోనే మా వెన్నంటే ఉన్నారు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. జరిగిందంటారు వాస్తవంగా రాష్ట్రంలో? ఈ మద్యం మీద జరుగుతా ఉన్న ఈ స్కామ్ గానీ లేకపోతే ఈ అనవసరమైనటువంటి దుష్ప్రచారం గానీ ఏది కూడా వాస్తవం లేదని నేను నమ్ముతాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గం 100 రెట్లు జెట్ స్పీడ్ పరిగెత్తుంది అని చెప్తున్నారు. నిజంగానే అభివృద్ధి జరుగుతుందంట? అభివృద్ధి అయితే జరుగుతూ ఉంది. పెద్ద ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ తీసుకొని వస్తామని చెప్తా ఉన్నారు. మున్సిపాలిటీ ఏదైతే ఉందో అక్కడ పెద్ద స్టేడియం కడతామని చెప్తా ఉన్నారు. మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం 400 కోట్లు శాంక్షన్ అయింది. ఆ 400 కోట్లతో మున్సిపాలిటీని రీడెవలప్ చేస్తామన్నారు. కుప్పం లాస్ట్ 1 year లో అభివృద్ధి చెందింది. కుప్పం నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు మీరు ఇచ్చే సలహా ఇది? అందరికి తెలిసినటువంటి విషయమే. వీ హ్యాడ్ అ వెరీ సాడ్ లాస్. ఎవరైతే సిన్సియర్ గా పార్టీ కోసం పనిచేసినారో, ఎవరైతే ఇంకా మా పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి దేవుడు అని ఆరాధిస్తున్నారో, కుప్పంలో మాతో కలిసి పనిచేసినటువంటి నాయకుల్ని బెదిరించి భయపెట్టి భరత్ అనే వ్యక్తి ఉన్నంత వరకు కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది.